హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్లో 5th క్వశ్చన్లో ఉన్నటువంటి పద్య భాగం నుండి తీసుకున్న సందర్భ వాక్యాలు చదువుకుందాం. మనకి పద్య భాగంలో 4 లెసన్స్లో సందర్భాలు ఉంటాయి. మనము 2 లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ లెసన్ కుముద్వతి పరిణయ. కుముద్వతి పరిణయ ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. ఈ 3 సందర్భాల నుంచి ఒక సందర్భం కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ సాతుల్య పుష్పాభరణో హి ధీరః. సాతుల్య పుష్పాభరణో హి ధీరః. కవి పరిచయ, సందర్భ, భావः రాయాలి. ఫస్ట్ కవి పరిచయ. ఇదం వాక్యం కుముద్వతి పరిణయ ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః కాళిదాసః. గ్రంథః రఘువంశ మహాకావ్యం. ఇదం వాక్యం కుముద్వతి పరిణయ ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః కాళిదాసః. గ్రంథః రఘువంశ మహాకావ్యం. సందర్భः కుశం కవిః ఏవం అవదత్. కుశం కవిః ఏవం అవదత్. భావः ఈ భావः వచ్చేసి మనం క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి, సరిపోతుంది. ఓకే, భావः సాతుల్య పుష్పాభరణో హి ధీరః ఇతి భావः. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ప్రహ్వేష్వ నిర్బంధరుషో హి సంతః. ప్రహ్వేష్వ నిర్బంధరుషో హి సంతః. ఓకే, కవి పరిచయ, సందర్భ, భావः రాయాలి. కవి పరిచయ మనకు ఫస్ట్ వన్ కవి పరిచయం, సెకండ్ కవి పరిచయం సేమ్ ఉంటుంది. కవి పరిచయ. ఇదం వాక్యం కుముద్వతి పరిణయ ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః కాళిదాసః. గ్రంథః రఘువంశ మహాకావ్యం. ఓకే, సందర్భ కుశం కవిః ఏవం అవదత్. ఫస్ట్ సందర్భము సెకండ్ సందర్భము సేమ్ ఉంటుంది. ఓకే, సందర్భ కుశం కవిః ఏవం అవదత్. ఓకే, భావः ఈ భావः వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. భావः ప్రహ్వేష్వ నిర్బంధరుషో హి సంతః ఇతి భావः. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ మూర్ధాభిషిక్తుం కుముదో బభాషి. మూర్ధాభిషిక్తుం కుముదో బభాషి. కవి పరిచయ, సందర్భ, భావः రాయాలి. కవి పరిచయ మనకు ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ కవి పరిచయం సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం కుముద్వతి పరిణయ ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః కాళిదాసః. గ్రంథః రఘువంశ మహాకావ్యం. సందర్భः కుముదం కుశః ఏవం అవదత్. కుముదం కుశః ఏవం అవదత్. ఓకే, భావः ఈ భావः వచ్చేసి క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. భావः మూర్ధాభిషిక్తుం కుముదో బభాషే ఇతి భావः. ఓకే, ఈ 3 క్వశ్చన్స్లో కవి పరిచయం సేమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సందర్భం ఫస్ట్ వన్ సెకండ్ వన్లో సందర్భం సేమ్ ఉంటుంది. ఓకే, భావः వచ్చేసి మన క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావः రాయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.